హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఇంట్లో ఈరోజు దీపావళి రోజు నేను చూపిస్తున్నాను చూడండి ఎలా చేస్తున్నాం ఏమిటన్నది. పండగ అయిపోయిన తర్వాత 4 డేస్కి అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఇదేంటబ్బా ఇప్పుడు చేస్తుంది అని అయితే అనుకోకండి. నాకు టైం కుదరక ఈ వీడియో అయితే నేను ఈరోజు మీకు పోస్ట్ చేస్తున్నాను. ముందుగా మా ఇంట్లో ఎలా చేస్తామో చూడండి. దీపాలన్నిటినీ ఇలా నిండు బిందె నీళ్ళు తీసుకొని మొత్తం కడిగేసుకోవాలి. మేమైతే ముందుగా ఇలా చేస్తామండి. పోయిన సంవత్సరము వాటర్వి అయితే తీసుకున్నానండి దీపాలు. కాకపోతే అవి ఎక్కువగా మనకు లైటింగ్ ఎక్కువ రావు, చూడడానికి కూడా అందంగా కనిపించడం లేదు. అందుకని చెప్పి నాకైతే నచ్చలేదు. ఈసారి నేను మట్టి దీపాలే తెచ్చుకున్నాను. ఆ దీపాలని ఇలా నిండు బిందె నీళ్ళల్లో కడిగేసి తుడిచేస్తున్నాను చూడండి. మరి మీ ఇంట్లో ఎలా చేసుకుంటారు ఏమిటన్నది నాకైతే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇలా మొత్తం దీపాలన్నిటినీ తుడిచేసుకొని నేనైతే పసుపు కుంకుమ పెట్టేసుకుంటున్నాను చూడండి. ఇలా మొత్తం అన్నిటికీ పసుపు కుంకుమ అనేది పెట్టుకోవాలి దీపాలకి. దీపాలు మామూలుగా పెట్టకూడదండి, ఎప్పుడైనా సరే పసుపు కుంకుమ పెట్టుకొని పెట్టాలి. మరి మీరు ఎలా పెడతారు ఏంటన్నది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి, ముందుగా ఇలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత నేను ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. మనకు రెడీమేడ్ దీపాలు అయితే ఏమంత లుక్ రాదండి. నాకైతే ఎందుకో పోయినసారి అవి పెట్టడం వల్ల అసలు దీపాలు పెట్టినట్టు ఫీలింగే అనిపించలేదు. కాబట్టి నేనైతే ఇలా పెడుతున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి, నేనైతే ముందుగా కొన్ని గుండొత్తులు అయితే నూనెలో అద్ది పెట్టుకున్నానండి. ఒత్తులు బాగా నానాలి కదా, అలా అని చెప్పి కొన్ని అయితే ఇంకా తక్కువ వచ్చాయని చెప్పి కొన్ని ఇలానే పెట్టేస్తున్నాను. ఇలా మొత్తం అనేది మనం దీపాలని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు దీపాలన్నిటినీ మొత్తం మనం ఎక్కడెక్కడ పెట్టేసుకోవాలో అక్కడ సెట్ చేసుకోవాలండి. మామూలుగా అయితే ఇంట్లోనే వెలిగించుకొని బయటికి తీసుకువెళ్తాను. కాకపోతే ఎక్కువ గాలి అయితే ఎక్కువగా వీస్తుందండి. అందుకని చెప్పి ఏ ప్లేస్లో వాటిని పెట్టేసి వెలిగిస్తే మంచిదని చెప్పి నేను పెడుతున్నాను. ముందుగా అయితే తులసి అమ్మవారి దగ్గర అయితే పెడుతున్నాను చూడండి. తులసి చెట్టు దగ్గర బయట ఫుల్ వర్షం అయితే పడుతుందండి. దీపావళి రోజు నుంచి ఫుల్ వర్షం అయితే పడుతుంది. చూడండి, ముందుగా నేను తులసి చెట్టు దగ్గర పెట్టేశాను.
అన్నీ సెట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇది మా చిన్న గడప, అంటే తూర్పు వైపు అయితే ఉంటుందండి. ఆ గడప దగ్గర ఇంకా తులసి అమ్మవారి దగ్గర అండ్ ఇంకా మొత్తం అయితే వెలిగించేశాను దీపాలు. మా ఇంట్లో దీపావళి అయితే ఇలా జరిగింది. మరి మీ ఇంట్లో ఎలా జరిగింది ఏంటనేది నాకు మీరే చెప్పండి. పైన బాల్కనీ దగ్గర అయితే ఇలా పెట్టానండి దీపాలు. ఇది పెద్ద గడప అండి మాది. ఈ గడప దగ్గర ఇలా పెట్టేశాను. చూడండి ఎంత బాగుందో కదా. ఈ దీపాలు అయితే లుక్ బాగా కనిపిస్తుందండి. ఆ దీపాలు అయితే నాకు అంత అనిపించటం లేదు. ఇది చూడండి, కార్తీకాలు అయితే చేస్తున్నాం కదా, ఆ దీపాలండి. ఈరోజు వీడియోలో నేనైతే ఈ దీపాలు కూడా సెట్ చేశాను. ఫుల్ వర్షం పడుతుందండి. మా తులసి చెట్టు అయితే మొత్తం నానిపోయింది. కాకపోతే చూడండి, వాటర్గా అంతా ముగ్గు అంతా ఎలా ఉందో చూడండి. మీకు వర్షం పడేది కూడా చూపిస్తున్నాను, చూసేయండి. ఫుల్ అయితే వర్షం పడుతుందండి. డైలీ మీ ఇంట్లో కూడా ఇలా దీపాలు పెడతారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. మరి మీ ఊర్లో వర్షం పడుతుందా లేదా, ఎలా ఉంది క్లైమేట్, ఎలా ఉంది అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్